Good morning everyone. Myself Anil Boligarla. I am a gratitude coach. మీరు చేసిన తప్పులనే అదృష్టాలుగా మార్చుకోవచ్చు అని నేను చెబితే మీరు నమ్ముతారా? కానీ ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి, మీకు అది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మ్యాజిక్ బుక్ పార్ట్ 2 పూర్తిగా క్లియర్ చేస్తాను. ఇదివరకు 14 అధ్యాయాలు చెప్పాను, ఇప్పుడు 14 అధ్యాయాలు చెప్తాను. వాటిలో 15వ అధ్యాయం, మీ బంధాలను చాలా గట్టిగా నిర్మించుకోండి, అద్భుతంగా నిర్మించుకోండి. ఎవరైనా సరే మనకున్న బంధాలు, మనకున్న రిలేషన్స్ని మనం చాలా అద్భుతంగా నిర్మించుకోవాలి. అది కృతజ్ఞతతో మాత్రమే సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులతోనో, కుటుంబ సభ్యులతోనో, లేకపోతే బంధువులతోనో, ఇరుగు పొరుగు వారితోనో, స్నేహితులతోనో, సహచర ఉద్యోగులతోనో, లేకపోతే మన బిజినెస్ పార్ట్నర్స్తోనో చిన్న చిన్న విషయాలకే మనం కోపడుతుంటాం. కోపడి మంచి మంచి సంబంధాలను దూరం చేసుకుంటాం. కానీ వాటిలో కూడా మనం కృతజ్ఞతను ఉపయోగించుకొని మన బంధాలను నిర్మించుకోవాలి. మీకు ఎవరి మీదైనా కోపం ఉంది అంటే ఒక నిప్పు కణికిని చేతిలో పట్టుకొని వేరే వాళ్ళ మీద విసిరితే ఫస్ట్ కాలేది మన చెయ్యే. వేరే వాళ్ళ మీద కోపాన్ని పెంచుకోవడం కూడా ఫస్ట్ బలేది మనమే. ఇతరుల మీద చెడు అభిప్రాయాలు పెంచి పోషించుకుంటే బలేది మనమే. మీరు ఎటువంటి వ్యక్తినైనా తీసుకోండి, మనకి ఏదైనా ఒక చిన్న నష్టం జరిగినా, ఆర్థిక నష్టం జరిగినా మనం చేసే ఫస్ట్ పని ఏంటంటే అంతా వాళ్ళ వల్లే జరిగింది, అంతా వాడి వల్లే జరిగిందని ఇతరుల మీద నిందలేయడం, వాళ్ళని విమర్శించడంతోనే మనం మునిగిపోతాం మనకి కొద్దిగా నష్టం జరిగినా. కానీ మీరు కొంచెం జాగ్రత్తగా కానీ గమనిస్తే అతనిలో కూడా మీరు కృతజ్ఞత చెప్పాల్సిన విషయాలు ఖచ్చితంగా ఉంటాయి. మీకు ఒక నష్టం జరిగిందంటే అది పూర్తిగా మీ వల్లే జరిగింది. అతనికి ఎక్కడెక్కడ కృతజ్ఞత చెప్పాలో ఆలోచించండి. ఆ విధంగా ప్రతి ఒక్కరితోనూ మంచి మానవ సంబంధాలు కలిగి ఉండాలి మనం. 16వ రోజు ఆరోగ్యపు మహిమలు. అంటే చాలామందికి ఆరోగ్యం బాగుండదు, చాలా తీవ్రమైన అనారోగ్యాలు ఉంటాయి. కానీ కొద్ది రోజుల్లోనే ఏదో మ్యాజిక్ జరిగినట్టు వాళ్ళ ఆరోగ్యం బాగా అయిపోతుంది. కొద్దిమంది ఆరోగ్యం బాగానే ఉంటుంది, ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్సే ఉంటాయి, చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటాయి. కానీ కొద్ది రోజులకు అవి చాలా పెద్దవి అవుతాయి. వాళ్ళకి తెలియకుండానే అది చాలా పెద్ద అనారోగ్యంగా మారిపోద్ది. మనం ఎప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం మన జన్మ హక్కు. మనం సంతోషంగా శక్తివంతంగా ఉండడం కూడా మన హక్కు. అది మన ఆరోగ్యానికి మనం ఎప్పుడు ప్రతి నిత్యం కృతజ్ఞతతోనే ఉండాలి. మనం ఇంతకుముందు ఎంత ఆరోగ్యంగా ఉన్నామో ఆ ఆరోగ్యానికి కూడా ఇప్పుడు కృతజ్ఞత చెప్పుకోవాలి. మనం ఇంతకుముందు చాలా ఉత్సాహంగా, హుషారుగా, చాలా బలంగా, ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. ప్రస్తుతం మనం ఉన్న ఆరోగ్యానికి కూడా కృతజ్ఞత చెప్పుకోవాలి. ఇప్పుడు మన శరీరంలో ఏ భాగాలు అత్యంత ఆరోగ్యంగా ఉన్నాయి, ప్రస్తుత ఆరోగ్యాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మన కళ్ళకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇప్పుడు కొంతమంది అద్దాలు పెట్టుకుంటారు, వాళ్ళు అద్దాలు పెట్టుకున్నప్పుడు వాళ్ళ కళ్ళు ఎంత స్పష్టంగా కనపడ్డాయి, దానికి గుర్తు తెచ్చుకుని కృతజ్ఞతలు చెప్పండి. ఇప్పుడు కృతజ్ఞతలు చెప్పుకోండి. భవిష్యత్తులో మన కళ్ళు ఎంత బాగుండాలో భవిష్యత్తులో దానికి కూడా ఇప్పుడే కృతజ్ఞతలు చెప్పండి. 3 ఇంతకుముందు మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో దానికి కృతజ్ఞతలు చెప్పాలి. ఇప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉన్నామో ప్రస్తుతానికి కృతజ్ఞత చెప్పాలి. భవిష్యత్తులో మనం ఎంత ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నామో దానికి కృతజ్ఞతలు చెప్పాలి. ఆరోగ్యం అనేది చాలా చాలా ముఖ్యం. మన శరీరంలో ప్రతి కణానికి, ప్రతి అవయవానికి మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి. మనం టచ్ని ఫీల్ అవుతూ చెప్పాలి. 17వది మ్యాజిక్ చెక్. ఈ మ్యాజిక్ చెక్ అంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఎవరికాడైనా డబ్బులు లేకపోతే, డబ్బులు ఇబ్బందుల్లో కానీ ఉన్నారంటే, ఆర్థిక ఇబ్బందుల్లో, వాళ్ళు చేసే ఫస్ట్ పని ఏంటంటే మనకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఎగ్గొడితే వాళ్ళ మీద నిందలేస్తాం మనం. నాకు ఇంకొకరి వల్ల లాస్ వచ్చింది, వేరే వాళ్ళ లాస్ వచ్చిందని మనం వేరే వాళ్ళ మీద నిందలేస్తాం. డబ్బును కూడా చాలా తక్కువగా చూసి మాట్లాడతాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర రూపాయి ఉన్నా కూడా దానికి చాలా కృతజ్ఞతగా ఉండాలి. 100 రూపాయలు ఉన్నా, 10 రూపాయలు ఉన్నా, మన కాడున్న 1 రూపాయి ఉన్నా దానికి మనం ఎంత కృతజ్ఞతగా ఉంటే మనకు అంత డబ్బు మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. మనం ఉన్నదానికి కృతజ్ఞత చెప్పకుండా లేని డబ్బు రావాలని పోరాడితే రానే రాదు. డబ్బు లేనప్పుడు ఎవరైనా డబ్బు ఉన్నదానికి కృతజ్ఞత చెప్పాలంటే చాలా కష్టంగానే ఉంటుంది, కొంత డబ్బు లాస్ అయినప్పుడు.
కానీ తప్పదు, మనకి డబ్బు రావాలంటే మన ఇంట్లో ఉన్న మనం అన్నం తింటున్నా కూడా మనకు డబ్బు ఉన్నట్టే లెక్క. ఇంట్లో ఖచ్చితంగా ఎక్కడో ఒకటి ఒక 100, ఒక 50, ఒక 1000 రూపాయలు ఉంటాయి. వాటికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పండి. మీరు ఒక పనికి పోయినా అక్కడ ఒక 100 రూపాయలు డబ్బులు వచ్చినా వాటికి కూడా కృతజ్ఞత చెప్పండి. నేను కష్టపడి పని చేశాను, ఇవి నా సొంతం, ఎవడు ఇయ్యలేదు, అట్లాంటి మాటలు అనవసరం. మీరు ఎంత కష్టపడి పని చేసినా మీకు 1000 రూపాయలు వచ్చినాయి అంటే దానికి కృతజ్ఞత తెలియజేయండి. ఆ పని ఇచ్చిన వాళ్ళకి, ఆ భగవంతుడికి కృతజ్ఞత చేయండి. చాలామంది నేను పని చేశాను నాకు డబ్బులు వచ్చినాయి, నేను ఉద్యోగానికి పోయాను నాకు వచ్చినాయి, అది నా కష్టార్జితం అంటారు. మీ కష్టార్జితమే ఒప్పుకుంటారు, కానీ దానికి కూడా మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. ఆ పని ఇప్పించిన వాళ్ళు, ఆ పని చేయడానికి కారణమైన వాళ్ళు, కొంతమంది పని చేయడానికి కూడా పని లేదు చాలామందికి. వాళ్ళు కొంతమంది కువైట్ వెళ్తున్నారు, నాకు కాల్స్ వస్తున్నాయి ఆ నుంచి. ఇక్కడ పని లేక కువైట్, దుబాయ్ అటు వెళ్తున్నారు. మనం ఇక్కడ ఏదో పని చేసుకుంటున్నాం, సాయంత్రానికి ఇంటికి వస్తున్నాం, కుటుంబ సభ్యులతో గడుపుతున్నాం. అందుకని మన కాడ ఉన్న ప్రతి ఒక్క రూపాయికి కృతజ్ఞత చెప్పాలి. మీకు ఒక అవసరానికి లేదా ఒక బైక్ కొనుక్కోవాలి, ఆ బైక్ ఎంత డబ్బు అవసరం అవుతుందో ఆ డబ్బును మీరు చెక్కు రాయండి. ఆ చెక్కు రాసి ఆ డబ్బు మీకు వచ్చినట్టు ఊహించుకోండి, విజువలైజ్ చేయండి. మీరు నమ్మగలిగే చెక్కే రాయాలి. మీకు ఎంత అవసరమో, ఎంత ఏ సోర్స్ ద్వారా వస్తుందో అది నమ్మగలిగే చెక్కే రాయండి. మీకు చేతికి వచ్చిందో రాయకూడదు. ఆ చెక్కు రాసి ఆ చెక్కుని మీ ఇంట్లో మీరు ఎప్పుడు చూసే విధంగా బీరువాకు లేకపోతే గోడకు అంటించండి. ఆ చెక్కును చూస్తుండండి. మీకు ఖచ్చితంగా మీరు ఆ చెక్కులో రాసిన అమౌంట్ మీకు వస్తుంది. అది ఎలా వస్తుంది అనేది భగవంతుడు, యూనివర్స్కి వదిలిపెట్టండి. మీరు మనస్ఫూర్తిగా రాయండి, నిజాయితీగా రాయండి, నమ్మకంగా రాయండి, భావోద్వేగంతో రాయండి. మీరు ఒక కోరిక కోరుకోండి. ఆ చెక్కు ద్వారా మీకు వచ్చిన డబ్బులు మీకు మీ అవసరం తీరినట్టు, అవసరం తీరిన తర్వాత మీరు ఎంత సంతోషాన్ని, ఎంత ఆనందాన్ని వెళ్ళబుచ్చుతారో ఆ ఆనందాన్ని ఇప్పుడే వెళ్ళబుచ్చండి. మీకు ఆ పని జరుగుతుంది. మ్యాజిక్ చెక్, ఒక మ్యాజిక్ చెక్ తీసుకోండి. మీకు నెట్లో డౌన్లోడ్ చేసుకోండి, యూనివర్స్ మ్యాజిక్ అని వస్తుంది. అలా తీసుకొని ఒక చెక్ తీసుకోండి, రాసుకోండి. సరదాగా ఉంటుంది. ఎవరో చూస్తారో ఏదో నవ్వుకుంటారని మీరు అనుకోవద్దు. మీ ఇంట్లో అది ఉండాలి. చూసిన వెంటనే మీకు గుర్తుపట్టాలి. 18 చేయవలసిన పనుల జాబితా ఉంటుంది. 18వ రోజు మనకి చాలా పనులు, చేయాల్సిన పనులు ఉంటాయి, పెండింగ్లో పెడతాం. మనకి టైం ఉండదు. రోజుకి 24 గంటలు ఉన్నందుకు కూడా బాధేస్తుంది. ఒక పని చేయలేకపోతుంటాం, ఈ పని చేసేలోపు ఇంకో పని, మనం అన్ని పనులు మనం చేయలేక కొంచెం ఇబ్బంది పడుతుంటాం. అసలు మీరు ఏమేమి పనులు చేయాలి, ఏ సమస్యలను పరిష్కరించాలి, చేయవలసిన పనులని ఒక జాబితా రాయండి. నేను ఈ పనులు చేయాలని వాటిని చూడండి. ఈ పని నేను ఈరోజు పూర్తి చేసినందుకు, ఈ 2 పనులు ఈరోజు పూర్తి చేశానని అనుకోండి, విజువలైజ్ చేయండి. మరుసటి రోజు ఈ 2 పనులు కూడా నేను పూర్తి చేశాను, ఈ పనులు ఇట్లా పూర్తి అవుతాయి. ఏదైనా సరే మీరు పెన్ను పేపర్ తీసుకొని రాయడం వల్లే సగం పనులు జరుగుతాయి. అవి కోరికలైనా సరే, మీ యొక్క చేయవలసిన పనుల జాబితా అయినా సరే. చాలామంది రాయడానికి మనసు ఒప్పదు. పెద్ద పెద్ద వ్యక్తులే వాళ్ళు ఎప్పుడు డైరీలు మెయింటైన్ చేస్తుంటారు, ఎప్పుడు రాస్తూ ఉంటారు. వాళ్ళకి గుర్తుంటుంది, మనకి గుర్తుంటుంది. గుర్తుండడం కాదు ఇక్కడ. నేను మర్చిపోను, నాకు గుర్తు, నాకు మనసులో ఉంటుంది, నేను ఒకసారి మైండ్లో ఉంటే నేను మర్చిపోయిన ఇట్లాంటి కథలు అనవసరం. మనకి రాయాలి. రాసినప్పుడు సగం పని జరిగిద్ది, మనకి ఫోకస్ బాగా పెరిగిద్ది. చేయవలసిన పనుల జాబితా రాసుకోండి. 19వది మ్యాజిక్ అడుగులు. ఇది చాలా సరదాగా, చాలా ఎంజాయ్గా ఉంటుంది. మీరు నమ్ముతారా, ఐన్స్టీన్ రోజుకి 100 సార్లు థ్యాంక్ యూ చెప్పేవాడు. ఇప్పుడు మనం నివసిస్తున్న మన శారీరక, మానసిక జీవితం అంతా కూడా ఎంతోమంది, మన ముత్తాతలు, తాతలు ఎంతోమంది కృషి మీద ఆధారపడి ఉంది. ప్రతిరోజు ఐన్స్టీన్ 100 సార్లు థ్యాంక్ యూ చెప్పాడు. మనం ఎన్నిసార్లు చెప్తున్నాం? 86,400 సెకండ్లు మనకు రోజుకి బహుమతి. వాటిలో ఎన్ని సెకండ్లే మనం కృతజ్ఞత చెప్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి, మీరే ఆలోచించండి. మ్యాజిక్ అడుగులు అంటే కనీసం ఒక 100 అడుగులు వేస్తూ మీరు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. మన ఇంట్లో నుంచి లేచి బాత్రూమ్కి వెళ్ళడానికి ఒక 100 అడుగులు ఉన్నాయి అనుకుందాం. ఆ 100 అడుగులు వేస్తూ మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఇక్కడ థ్యాంక్ యూ చెప్పడం ముఖ్యం. మీరు అడుగులు లెక్క వేస్తూ చెబితే అది అంత కాన్సన్ట్రేషన్ కాదు. మీరు ఇంట్లో నుంచి చెత్త తీసుకొచ్చి బయట ఒక ఆటోనో ఏదో వచ్చి ఉంటుంది, బండి వచ్చింది, దాంట్లో వేయాలి. మీరు ఆ నడవడానికి కూడా మీకు ఒక 100 అడుగులు ఉందంటే అప్రాక్సిమేట్లీ అది వేస్తూ కూడా థ్యాంక్ యూ అంటే వేయాలి. లేదు ఒక ఆఫీస్కి వెళ్తున్నాం, ఒక చోట నడుచుకుంటూ వెళ్తున్నాం, అక్కడ ఒక 100 అడుగులు అప్రాక్సిమేట్లీ ఉంటాయి అనుకుందాం, అక్కడ థ్యాంక్ యూ చెప్పండి. మినిమం మ్యాజిక్ అడుగులు అంటారు దీన్ని, కృతజ్ఞత అడుగులు అంటారు. మనం నడిచేటప్పుడు కూడా థ్యాంక్ యూ అనుకోవాలి. కనీసం రోజుకి ఒక 100 అడుగులు ఈజీగా వేయచ్చు. ఇది చాలా సరదాగా, సిల్లీగా, కొత్తగా ఉంటుంది కొత్త వాళ్ళకి. కృతజ్ఞత గురించి తెలిసిన వాళ్ళకి. ఇప్పుడు నేను దాదాపు
90 రోజులు నేను చెప్తున్నా. కృతజ్ఞత మీద మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. కృతజ్ఞత గురించి దీని ఫలితాలు పొంది చాలామంది నాకు ఫోన్ చేశారు, చాలా సంతోషంగా మాట్లాడారు. నాకు చాలా గుర్తుంది. అందరూ అనుభవిస్తారు ఈ ఫలితాలు. ఇవి అన్నీ ఎక్కడ మీరు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీ పనులు మీరు చేసుకుంటూనే చేసుకోవచ్చు. మ్యాజిక్ అడుగులు ప్రతిరోజు అడుగులు వేస్తూనే ఉంటారు. ఇంట్లోకి బయటకు ఆ అడుగులు వేసేటప్పుడు ఒక 100 అడుగులు వేస్తున్నప్పుడు అనుకోండి కృతజ్ఞత, థ్యాంక్ యూ అని. అడుగులు లెక్క పెడతా థ్యాంక్ యూ చెప్తే అది కాదు. ముందు అప్రాక్సిమేట్లీ చూసుకోండి. మ్యాజిక్ అడుగులు 20. హృదయపు మ్యాజిక్ ఇక్కడ బాగా గమనించండి. మన యొక్క అంటే మనం ఏ అభ్యాసం చేసినా, మనం ఎవరికి థ్యాంక్ యూ చెప్పినా, మనకి ఏది లభించినా ప్రతిదీ మనం ఎంత హృదయపూర్వకంగా, ఎంత మనస్ఫూర్తిగా, ఎంత నిజాయితీగా చేస్తాం అనేది ఇంపార్టెంట్. మీరు థ్యాంక్ యూ ఎన్నిసార్లు చెప్పారు, ఎంతమందికి చెప్పారు అనేది ఇంపార్టెంట్ కానే కాదు, అది ముఖ్యం కాదు. నేను వాళ్ళకి చెప్పాను, వీళ్ళకి చెప్పాను, నేను రోజుకు 100 సార్లు రాశాను, నేను 100 మందికి చెప్పాను, నేను 1000 అడుగులు వేసాను అనేది అది కాదు ముఖ్యం. మీరు ఎంత హృదయపూర్వకంగా, ఎంత మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నారనేదే ఇంపార్టెంట్. దాన్ని బాగా అర్థం చేసుకోండి. ఎవరికి చెప్పినా, 10 మందికి చెప్పినా, 5గురికి చెప్పినా చాలా నిజాయితీగా, ఆనెస్టీగా చెప్పాలి. ఎందుకు చెబుతున్నారో కూడా చెప్పాలి. అది మ్యాజిక్ అడుగులు 19వ రోజు. 20వ రోజు అమోఘమైన ఫలితాలు. 20వ రోజు అమోఘమైన ఫలితాలు అంటే చాలామంది అన్నం తినేటప్పుడు ఇదివరకు రోజులు అలాగే చేసేవాళ్ళు. అన్నం తినే ముందు మనం దైవానికి ప్రార్థన చేసుకుంటూ తినాలి. ఇది అన్ని సంస్కృతులలోనూ ఉంది. అట్ ది సేమ్ టైం మనం ఏ పని మొదలుపెట్టినా లేకపోతే ఒక ఇల్లు కడతాము, స్టార్టింగ్ థ్యాంక్ యూతోనే మొదలు పెట్టాలి. మీరు ఒక పాట కచేరీ మొదలు పెడుతున్నాం, థ్యాంక్ యూతోనే మొదలు పెట్టాలి. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. మరి ఎందుకో తెలియదు, అది కూడా వన్ ఆఫ్ ది కృతజ్ఞత. నాకు తెలియదు. నేను ఫస్ట్ టైం సీక్రెట్ బుక్ చదివినప్పుడు నాకు ఆన్లైన్లో వచ్చింది ఇంటికి. మధ్యాహ్నం పూట 11, 12 అప్పుడు నా ఇంటికి వచ్చింది. నేను తీసుకొని ఇంట్లో ఓపెన్ చేసి స్నానం చేసి, తలస్నానం చేసి, దేవుడి దగ్గర ఆ మ్యాజిక్ బుక్ పెట్టి, ఆ సీక్రెట్ బుక్ పెట్టి, నేను చదివిన ఫస్ట్ బుక్ ఆయనకి దండం పెట్టుకొని ఆ బుక్ చదివాను నేను. అది నాకు కృతజ్ఞత అని కాదు, అది కూడా వన్ ఆఫ్ ది కృతజ్ఞతే. దేవుడికి దండం పెట్టుకొని నేను ఈ బుక్ బాగా చదవాలని చదివే ముందే నేను దండం పెట్టుకున్నా. ఆ రోజు మధ్యాహ్నం పూట చదివా, దాదాపు సగం బుక్ చదివా. తర్వాత రోజు చదివా. అట్లా చదవబట్టే ఏమో నేను భగవంతుడికి ముందుగానే కృతజ్ఞతలు చెప్పుకొని ఫస్ట్ బుక్ ఆ విధంగా చదివా. ఇప్పుడు నేను దాదాపు 60 పుస్తకాలు చదివా. ప్రతి నెల ఒక పుస్తకం చదువుతా నేను. నాకు ఇష్టంగా, సంతోషంగా. చదువుకునేటప్పుడు ఇన్ని పుస్తకాలు చదవలేను నేను, అంత ఇష్టంగా చదివేవాళ్ళం కాదు. ఇప్పుడప్పుడు సార్ పోతాడని చూస్తాం. ఇప్పుడు చాలా ఇష్టంగా, సంతోషంగా చదువుతాం బుక్స్. చదవడం అంటే నాకు స్వర్గంలో తేలుతున్నట్టు బుక్స్ చదువుతుంటే. అంటే ఏ పని మొదలు పెట్టినా సరే మనం ముందు థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ చెప్తే అది జరిగిపోయినట్టు. అద్భుతమైన మాట. ఇప్పుడు పైలట్ విమానాన్ని నడిపేటప్పుడు భౌతిక నియమాలు లేకపోతే న్యూటన్ నియమాలు పనిచేస్తే బాగుండు అనుకోడు ఆయన. అవి పనిచేస్తేనే ఆయనకి తెలుసు. ఇది కూడా అంతే. థ్యాంక్ యూ చెప్పడం అనేది విశ్వజనీయమైన సూత్రం. అది యూనివర్సల్ ట్రూత్, యూనివర్సల్ లా నా దృష్టిలో. ఇది అందరూ ఉపయోగించేది. ముందే థ్యాంక్ యూ చెప్తే అది అద్భుతమైన ఫలితాలు, అమోఘమైన ఫలితాలు వస్తాయి మనకి. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. 21వ రోజు మన కోరికల జాబితా రాయాలి. మన కోరికల జాబితాను రాసుకోవాలి. మనకి ఏమేమి కోరికలు ఉన్నాయి, ప్రతి కోరిక రాసుకోండి. అవి ఎలా తీరుతాయి అనేది భగవంతుడికి వదిలేసేయండి, యూనివర్స్కి వదిలేసేయండి. ముందు అవి ఎలా తీరుతాయి అనేది మీకు సంబంధం లేదు ఆ విషయం. ముందు మీరు రాయండి. రాసి వాటి చూడండి, విజువలైజ్ చేయండి. ఆ కోరికలు తీరినప్పుడు మీరు ఎంత ఆనందాన్ని అనుభూతి చెందుతారో అంత ఆనందాన్ని అనుభూతి చెందండి. ప్రతిరోజు చూసుకోండి. ఆ కోరికల పేపర్ కూడా మీ గోడ మీద ఒక చోట అంటించండి. అది చాలా అద్భుతంగా ఉంటుంది. దానికి సంబంధించిన పనులు జరుగుతూ ఉంటాయి కొద్దిగా. చాలా స్పష్టంగా రాయాలి, క్లారిటీగా రాయాలి, నమ్మకంగా రాయాలి. ఏదో రాసేసి నేను చెప్పానో ఏదో బుక్లో ఉందో రాస్తే జరగదు. మీకు అనుకూలంగా ఉండేవి ఖచ్చితంగా రాయండి. రాసి పేపర్ మీద పెడితేనే సగం జరుగుతాయి. ఆ పెట్టిని రోజు చూస్తుంటే దానికి సంబంధించిన పనులు చేస్తాం మనం తెలియకుండానే. మనం అంటే ఏమీ పని చేయకుండా జరుగుతాయి అని నేను అనను. మీ పని మీరు చెయ్యాలి.
దానికి తగ్గ పనులు మీకు అవకాశాలు వస్తాయి. ఏ రూపంలో వస్తాయో తెలియదు. భగవంతుడు మీకు అవకాశాలు ఇస్తాడు. ఆ అవకాశాలన్నింటినీ బాగా ఉపయోగించుకోండి. 23వది చాలా కొంతమంది విచిత్రంగా ఉంటుంది. ఆల్రెడీ నేను ఒక వీడియోలో కూడా చెప్పాను. మనం పీల్చే గాలికి విపరీతంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. మనం రోజుకి ఎన్ని టన్నుల గాలి పీలుస్తున్నాం, చాలా స్వచ్ఛమైన గాలిని పీలుస్తున్నాం. అసలు ఢిల్లీలో గాలి పీల్చాలంటేనే భయపడతారు. అక్కడ గాలి చాలా కలుషితం అయిపోయింది. కొన్ని మెయిన్ మహానగరాలలో, సిటీలలో. మనం చాలామంది పల్లెటూరులో నివసిస్తున్నాం. చాలా స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నందుకు, ఈ పల్లెటూరులో నివసిస్తున్నందుకు కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అక్కడ వాళ్ళు కూడా కృతజ్ఞతలు చెప్తారు. సిటీలో ఉండే వాళ్ళకు కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకుంటే, మనకు సంబంధించిన మనకుంటే. మనం గాలి, స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నాం. అసలుకి గాలి మనం కొన్ని వందల సార్లు చెప్పుకోవాలి. ఇది ప్రకృతి ప్రసాదించిన వరం. ఇది హక్కుగా భావించకూడదు. దయచేసి అర్థం చేసుకోండి. ఏది హక్కు కాదు మనకి. భగవంతుడు ఇచ్చిన గాలి. మనకి పెద్ద హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ ఆక్సిజన్ పెడతారు. మనకి ఆక్సిజన్ పెడితే అంటే గాలి లోపల పంపడానికి గంటకి 50,000, 10,000, లక్ష అట్లా తీసుకుంటారు. ఇప్పుడు మనం రోజుకి ఎంత పీలుస్తున్నాం? మనం ఏమైనా ₹1 ఖర్చు పెడుతున్నామా? ₹1 ఎవరికైనా ఇస్తున్నామా గాలి పీలుస్తున్నందుకు? ఒక్కసారి ఆలోచించండి. గాలికి థ్యాంక్ యూ చెప్పండి. చిన్న విషయాలకు కూడా థ్యాంక్స్ చెప్పండి. పెద్ద విషయాలకు చెప్పండి, చిన్న విషయాలకు చెప్పండి. ఏదో బాధలు, కష్టాలు వచ్చినప్పుడే థ్యాంక్స్ చెప్పద్దు. మీరు బాగా సంతోషంగా ఉన్నప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పాలి. మీరు బాగా సంతోషంగా, ఆనందంగా ఉన్నప్పుడు థ్యాంక్స్ చెబితే భవిష్యత్తులో కూడా మీకు సంతోషం, ఆనందంగానే ఉంటుంది. బాధలు, కష్టాలు రావు. ఇంకా ఎవరి కాడైతే కృతజ్ఞత బాగా ఉంటుందో టన్నుల కొద్దీ, వాళ్ళ కాడికి బాధలు, కష్టాలు రావు. ఈ పాటికే మీకు ఇన్ని రోజుల నుంచి కృతజ్ఞతను ప్రాక్టీస్ చేస్తున్న మీకు అర్థమైంది. ఒక క్లారిటీ ఉంటుంది. దీన్ని మనం మర్చిపోకుండా కాపాడుకోవాలి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి దీన్ని. గాలికి, సూర్యుడికి, భూమికి, నీరుకి, ప్రతి దానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి. రోడ్లకు కూడా కృతజ్ఞతలు చెప్పాలి. మనం రోడ్డు మీద వెళ్తుంటే వాటి మీద సిగ్నల్స్ ఉంటాయి, పెయింట్ వేసి ఉంటారు, మనం ఎటు పోవాలో చెప్తారు, అక్కడ నెంబరింగ్ రాసి ఉంటుంది. ఎంత నీట్గా ఉంటాయి రోడ్ల మీద వెళ్తుంటే. వాటికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఎంతోమంది కార్మికులు వేసి ఉంటారు, ఎంతోమంది కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, ఎంతోమంది ఇంజనీర్లు కష్టపడి ఉంటారు ఆ రోడ్డు వేయడానికి. ఎక్కడో ఒక రోడ్డు బాగాలేదని అక్కడ హడావిడి చేయొద్దు. మనం దానికి థ్యాంక్ యూ చెప్పండి. బాగా గట్టిగా చెప్పండి అందరూ కలిసి. భవిష్యత్తులో ఆడ కూడా మంచి రోడ్డు రావచ్చు, ఖచ్చితంగా వస్తుంది, నో డౌట్. మనం ప్రకృతి ఇచ్చిన ప్రతి ఒక్కదానికి కృతజ్ఞతలు చెప్పాలి గాలికి. ఇంకొకటి 24వది, ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. మంత్రదండం. మీ కాడ ఒక మంత్రదండం ఉంటే ఏం చేస్తారు? మనం ఏది కావాలంటే అది చేయొచ్చు. ఈ కృతజ్ఞత అనేది కూడా ఒక మంత్రదండం లాంటిది. అది నిజంగానే మంత్రదండం. మీకు ఆప్తులు, మీ బంధువులు, మీ స్నేహితులు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే ఆ మంత్రదండాన్ని వాళ్ళ మీద ప్రయోగించవచ్చు. వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా, ఉద్యోగ సమస్యలు ఉన్నా, ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ ఫోటో తీసుకోండి, వాళ్ళ మీద కృతజ్ఞతను చల్లండి, మీ మంత్రదండాన్ని చల్లండి. వాళ్ళు కొద్ది రోజుల్లోనే సంపూర్ణమైన ఆరోగ్యంగా అయినందుకు థ్యాంక్ యూ భగవంతుడు అని మీరు చెప్పండి. వాళ్ళకి ఆర్థిక సమస్యలు ఉంటాయి, వాళ్ళు భవిష్యత్తులో ఆర్థికంగా బలంగా, దృఢంగా ఉండాలి అన్నట్టు ఊహిస్తూ వాళ్ళ మీద మంత్రదండం అట్లా చల్లండి. ఇవన్నీ చాలా కొంతమందికి నవ్వచ్చు, కానీ ఇవన్నీ పనిచేస్తాయి. కొన్ని లక్షల మంది జీవితాలను మార్చిన బుక్ అది, మ్యాజిక్ బుక్ అనేది. నేను చాలా తక్కువే చెప్తున్నా. నేను బుక్ చదవండి ఇంకా ప్రశాంతంగా కూర్చొని. మంత్రదండమే ఇది. చిన్నప్పుడు అనుకుంటాం మనకంటే ఒక మంత్రదండం వస్తే బాగుండు, ఏదంటే అది చేయొచ్చు అని. ఇది కూడా మంత్రదండమే, థ్యాంక్ యూ అనేది. మీరు థ్యాంక్ యూని ఉపయోగించుకుని ఏమైనా చేయొచ్చు, ఎవరికైనా సహాయం చేయొచ్చు. మనం ఎవరికైతే సహాయం చేస్తామో, ఎవరి ఆరోగ్యం, వేరే ఇతరుల ఆరోగ్యం, ఇతరుల ఐశ్వర్యం కోసం మనం ఎంతైతే కృతజ్ఞతను ఉపయోగిస్తామో అంత భగవంతుడు మనకి ఇస్తాడు. మనం ఏది ఇస్తే అదే తీసుకుంటాం. మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు, కాకపోతే మనం మన ఇంట్లో వాళ్ళు చెప్పింది వినం. మన పెద్దవాళ్ళు, మన తాతలు, మన నాయనమ్మలు చెప్పుంటారు మనకి, మీరు ఏది ఇస్తే అదే వస్తుంది, మీరు మంచిగా మాట్లాడితే మంచి వాళ్ళు దొరుకుతారని. ఇప్పుడు బుక్స్లో ఉండే అన్నీ మన పెద్దోళ్ళు, మన నానమ్మలు, మన తాతోళ్ళు చెప్పినవే మనకి, కొత్త ఏం లేదు ఇక్కడ. మంత్రదండాన్ని ఉపయోగించండి మీకు ఆప్తులైన వాళ్ళ మీద. 24వది, మ్యాజిక్ యొక్క సంకేతాన్ని అర్థం చేసుకోవడం. మ్యాజిక్ సంకేతం అంటే ఒక వీడియోలో చెప్పాను నేను. ఉదయం నుండి సాయంత్రం దాకా మన పనులు మనం చేసుకుంటూ, మన ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు
మనకి భగవంతుడు మనం ఎంత కృతజ్ఞతతో ఉన్నామో లేదో అని భగవంతుడు మనల్ని పరీక్షిస్తాడు. యూనివర్స్ మనల్ని పరీక్షించింది, మీరు కృతజ్ఞత ఉన్నారా లేరని. మనం ఆ సంకేతాలను మనం గమనించాలి. మనం దారిని వెళ్తున్నాం, ఒక అంబులెన్స్ కనపడింది, మనం ఆరోగ్యంగా ఉన్నందుకు కృతజ్ఞతలు చెప్పాలి. మనం దారిని వెళ్తున్నాం, ఎక్కడో ఒక పెళ్లి జరుగుతుంది, ఆ పెళ్లి భార్యాభర్తలు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ సంపూర్ణమైన ఆరోగ్యంగా ఆనందంగా సమృద్ధిగా జీవించాలి, భార్య బిడ్డలతో వాళ్ళందరూ బాగుండాలి భగవంతుడిని మనస్ఫూర్తిగా ఒక్క నిమిషం ఆగి మనం వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎక్కడైనా ఒక అందమైన జంట కనపడింది, చాలా చూడముచ్చటగా ఉందని వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఒక భార్య బిడ్డలు నలుగురు కలిసి కనపడ్డారు, వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇద్దరు బిడ్డలు ఉన్నందుకు. ఎవరైనా ఒకరు ఆరోగ్యమైన వ్యక్తి కనపడ్డారు, కృతజ్ఞతలు చెప్పండి. ఎక్కడైనా ఒక ఏటీఎం కనపడింది, మీ దగ్గర ఉన్న డబ్బుకు కృతజ్ఞతలు చెప్పండి. ఒక వ్యక్తి దగ్గర డబ్బులు బాగా కనపడ్డాయి, ఆ వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పండి, ఆ డబ్బుకి కృతజ్ఞతలు చెప్పండి. భగవంతుడు మనకి సంకేతాలు ఇస్తూనే ఉంటాడు ఎవరో ఒకరి రూపంలో. ప్రతి సంకేతాన్ని మనం అర్థం చేసుకోవాలి. 26ది, మనం చేసే మ్యాజిక్ తప్పులని అదృష్టాలుగా ఎలా మార్చుకోవాలి. వెరీ వెరీ సింపుల్. మనం చాలా తప్పులు చేస్తుంటాం, ఆ తప్పులని మనం అదృష్టాలుగా ఎలా మార్చుకోవాలో మీకు ఈ పాయింట్లో అర్థమవుతుంది. మనం చాలా తప్పులు చేస్తాం, బాధపడుతుంటాం, దిగులు పడుతుంటాం. కానీ మనం ఆ తప్పుల నుండి ఏదో ఒకటిగా నేర్చుకోకపోతే అక్కడ బాధపడిన బాధకి ఆ వ్యధకి అర్థం ఉండదు. మనుషులుగా మనం ఏమైనా తప్పులు చేయొచ్చు, మనం కూడా మానవ మాత్రులమే. కానీ మనం చేసిన తప్పులో నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి. అక్కడ నేర్చుకున్న దానికి కృతజ్ఞత చెప్పాలి. మనం చేసిన తప్పులనే అదృష్టాలుగా మార్చుకోవడం కృతజ్ఞతతో ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పుడు మనం బైక్ మీద వెళ్తుంటాం, ముగ్గురు వెళ్తుంటాం, నలుగురు వెళ్తుంటాం. ఒక్కోసారి హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తాం, ఒక పోలీసు కనపడతాడు, ఆపుతాడు, మనకి ఫైన్ వేస్తాడు 500 1000. మనం ఏం చేస్తాం, ఇంకా ఆ పోలీసుని తిట్టడం మొదలు పెడతాం, లేకపోతే ఏదో కట్టేసి బయటకు వచ్చి తిడతాం. ఇంకా మనకు ఆ డబ్బులు తీసుకున్నాడు అది ఇది అని. నిజంగా పోలీసు మన కోసం, మన కుటుంబం కోసం, మన ఆరోగ్యం కోసం ఆయన ఫైన్ వేసాడు. అదే ఆయన ఫైన్ వేయకపోతే, మనం పట్టించుకోకపోతే, మనం వెళ్తే మనకి ఏదైనా జరిగి కింద పడితే ఎవడు బాధ్యుడు? బలేది ఎవరు? మన ఫ్యామిలీ కాదా? ఎలిమెంట్ లేకపోతే దెబ్బతినేది ఎవరు? నలుగురు బావచ్చు ఒక బైక్ మీద, ముగ్గురు కూడా బాగకూడదు. అదే ఎలిమెంట్ ఉంటే ఇద్దరు పోతే మీరు సేఫ్గా రావాలి. పోలీసుకి మన మీద పగ ఉండదు, కక్ష ఉండదు, వాళ్ళకి మనకి ఏ తగాదాలు ఉండవు. మనకి జరిగిన దాన్ని, అక్కడ జరిగిన తప్పును మళ్ళీ మనం సరిదిద్దుకోవాలి. కొంతమందికి వాళ్ళ ప్రేమికురాళ్ళతోనో, లవర్స్తోనో, బాయ్ ఫ్రెండ్తోనో, గర్ల్ ఫ్రెండ్తోనో ఇష్యూస్ వస్తాయి. నా డబ్బులన్నీ తీసుకుంది, నన్ను ఇవన్నీ చెప్తుంటారు. లేకపోతే బాయ్ ఫ్రెండ్ ఏమో నన్ను మోసం చేసింది అంటాడు, గర్ల్ ఫ్రెండ్ ఏమో నన్ను ఏదో చెప్తూ ఉంటారు. అక్కడ మనం నేర్చుకోవాలి ఏదో ఒకటి. నేర్చుకోకపోతే మనం అక్కడ పడిన బాధకి వ్యధ ఉండదు. ఆ నేర్చుకున్న దానికి కృతజ్ఞత చెప్పాలి. భవిష్యత్తులో అటువంటి తప్పులు చేయకుండా మళ్ళీ మనం స్ట్రాంగ్గా తయారవ్వాలి. ఎన్ని తప్పులన్నీ చేయొచ్చు, కానీ చేసిన తప్పును మళ్ళీ చేయకూడదు. మనం తప్పుల నుంచి చాలా నేర్చుకుంటాం. మనం బాధపడతాం, కానీ మన మనుషులమే. ఆ తప్పులు ఏమి జరిగిందో దానివల్ల మనం మీరు కరెక్ట్గా కానీ మనసు పెట్టి ఆలోచిస్తే దాంట్లో చాలా నేర్చుకుంటారు. మీరు కృతజ్ఞతతో ఆలోచిస్తే ఖచ్చితంగా నేర్చుకుంటారు. మనం చేసిన తప్పుల్నే. 27వ రోజు మ్యాజిక్ దర్పణం, అద్దం. మన భావోద్వేగాలను అనుసరించే వస్తువుల యొక్క రూపే మారిపోద్ది. మీకు నేను ప్రతి వీడియోలోనూ చెప్తున్నా, మన భావోద్వేగం చాలా ఇంపార్టెంట్. భగవంతుడికి, యూనివర్స్కి లాంగ్వేజ్ మన భావోద్వేగం ద్వారా బాధ్యత. తెలుగు, ఇంగ్లీష్ రావు, హిందీ ఇది కాదు. ఎవరు ఏ భాషలో మాట్లాడినా మన యొక్క భావోద్వేగం, మనం ఎంత నిజాయితీగా ఆనెస్టీగా చెప్తున్నాం అనేది ఇంపార్టెంట్. మనం అద్దం ఎదురుగా నిలబడాలి. ప్రతిరోజు అద్దం ఎదురుగా నిలబడి అక్కడ ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడాలి. మనం ఎంత అద్భుతంగా, ఎంత సంతోషంగా మాట్లాడాలి. ఎంత అందంగా ఉన్నావు అనిల్, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు ఏమైనా సాధించగలవు, నిజంగా నువ్వు సాధించగలవు, నీకాడ ఆ శక్తి ఉంది, థ్యాంక్ యూ సో మచ్. మనం రోజు నేను కొన్ని 100 మందికి థ్యాంక్ యూ చెప్పండి, ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి, ప్రతి పరిస్థితికి థ్యాంక్ యూ చెప్పండి అని చెబుతూ ఉంటాను. వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. తల్లిదండ్రులకి థ్యాంక్ యూ చెప్పాలి, గురువులు చెప్పాలి. వాళ్ళందరికన్నా మొట్టమొదట మనం థ్యాంక్ యూ చెప్పాల్సింది మనకే.
ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాల్సింది మనకి, మన తర్వాత ఎవరైనా, దేవుడైనా, తల్లిదండ్రులైనా, గురువులైనా, మన బిడ్డలైనా, భార్య అయినా, మన తర్వాతే ఫస్ట్ మనం. బాగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాల్సింది మనం చాలా అద్భుతమైన వ్యక్తులు, మనమే గొప్ప. మన తర్వాతే మన భార్య కానీ, మన పిల్లలు కానీ, ఎవరైనా కానీ. చాలామంది నాకన్నా నా పిల్లలు ముఖ్యం అంటారు, నాకన్నా నా భార్య ముఖ్యం అంటారు, నాకన్నా నా తల్లిదండ్రులు ముఖ్యం అంటారు, నాకన్నా భగవంతుడు ముఖ్యం అంటారు. కానే కాదు, ఫస్ట్ మీరే ముఖ్యం, ఫస్ట్ నేను ముఖ్యం. ఫస్ట్ మనకు మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలి, మన తర్వాత ఎవరైనా. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకుని, ఇది పాజిటివ్గానే చెప్తున్నా. భగవంతుడు కూడా అదే కోరుకుంటాడు. ముందు మనం ఉంటేనే కదా తర్వాత మనం ఎవరికైనా ఇవ్వగలుగుతాం. మ్యాజిక్ దర్పణం అది అద్దంలో మాత్రమే సాధ్యమైంది. అద్దంలో బాగా చెప్పుకోండి, గొప్పగా చెప్పుకోండి. యూ కెన్ ఎనీథింగ్, యూ కెన్ ఏమైనా చేయగలవు, నువ్వు ఏమైనా చేయగలవు అని. నువ్వు చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నావు, చాలా బలంగా ఉన్నావు, చాలా దృఢంగా ఉన్నావు అని చెప్పుకోవాలి. చివరగా మ్యాజిక్ని గుర్తుంచుకోవాలి. మ్యాజిక్ని మనం బాగా గుర్తుంచుకోవాలి. 28 రోజుల పాటు మ్యాజిక్ గురించి చెప్తున్నాం, ఒక్కోదానికి ఒక్కొక్క పాటు చెప్తున్నాం. ఈ మ్యాజిక్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మ్యాజిక్ని అంటే కృతజ్ఞతని గుర్తుపెట్టుకోవడానికి కూడా గుర్తుపెట్టుకోవాలి. మర్చిపోతాం. అందుకనే భగవంతుడు మనకి సిగ్నల్స్ ఇస్తున్నాడు. కృతజ్ఞత చెప్పడానికి గుర్తుంచుకోవాలి, ఆ గుర్తుంచుకోవడానికి కూడా గుర్తుంచుకోవాలి. ప్రతిరోజు గుర్తుంచుకోవాలి. మనం ఇన్ని రోజుల పాటు మనం ఒక భవనాన్ని, ఒక సౌధాన్ని నిర్మించాం. కృతజ్ఞతను స్టెప్ బై స్టెప్ అన్నీ నేర్చుకుంటూ చేసుకుంటూ వస్తున్నాం. వీటన్నిటిని కాపాడుకోవాలి. లేకపోతే మనం ఎన్నిటిని ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే మన వెన్నలాగా మన చేతల్లో, మన వేళ్ళ సందు నుంచి జారిపోతుంది. ఆరోగ్యానికి సంబంధించి ఒక మూడు అభ్యాసాలు ఉంటాయి. డబ్బుకు సంబంధించి ఒక 4-5 అభ్యాసాలు ఉంటాయి. ప్రతి దానికి కొన్ని అభ్యాసాలు ఉంటాయి. ఈ బుక్ మొత్తం మీద మీకు ఏది కావాలంటే దానికి సంబంధించిన అభ్యాసాలు చేసుకోవచ్చు. ప్రతిరోజు 28 అధ్యాయాలు 28 రోజుల పాటు చేయాలి. చేసిన తర్వాత కూడా ప్రతిరోజు ఒక్క పేజీ అయినా చదవాలి. అలా చదివినప్పుడే మన మనసులో ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం కృతజ్ఞతను మిస్ కాకూడదు. రోజుకి ఒక్క పేజీ చదవాలి. ఈ కృతజ్ఞత ఈరోజు చదివి రేపు చదవకుండా ఉండేది కాదు. ఒక మోటివేషనల్ క్లాస్కి వెళ్తారు, లేదంటే ఎక్కడైనా ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా చెప్తే మీటింగ్కి వెళ్తే బాగా వింటారు, హైప్ వస్తుంది, అది ఇది ఏమైనా చేస్తాం, 2 రోజులు చేస్తారు, 3వ రోజు డౌన్ అవుతారు. కృతజ్ఞత అలా కాదు. కృతజ్ఞతను మీరు ఎంత నమ్మితే కృతజ్ఞత మిమ్మల్ని అంత తీసుకెళ్తుంది పైకి. అది మనకి అత్యుత్తమ నేస్తం. చాలా బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే కృతజ్ఞత మనకి. అది ఎప్పుడు మనల్ని బాగా చూసుకుంటుంది, మనల్ని దగా చేయదు. కృతజ్ఞతను మనం బాగా చూసుకోవాలి. అది మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళాలి అక్కడ తీసుకెళ్ళిద్ది. థ్యాంక్ యూ సో మచ్. 28 రోజుల పాటు కృతజ్ఞతను ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు కృతజ్ఞతను ప్రాక్టీస్ చేయండి. ఇది మీ పనులకి ఏమీ అడ్డం రాదు. మీ పనులు మీరు చేసుకుంటూనే కృతజ్ఞతను ప్రాక్టీస్ చేయండి. మీ జీవితం అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఒక్క కృతజ్ఞత చాలు, ఏమైనా సాధించవచ్చు మనం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.